తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో 11 మందికి అవకాశం కల్పించారు. అయితే మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. 6 స్థానాల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఆ 6 స్థానాలు ఎవరికి దక్కుతాయి, అసలు ఎప్పుడు భర్తీ చేస్తారు అనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. జనవరి మొదటి వారంలో భర్తీ చేయవచ్చని మొదటి టాక్ వినిపించినా ఇప్పుడు మాత్రం ఆ ఊసే లేదు. లోక్సభ ఎన్నికల వరకు కేబినెట్ విస్తరణకు ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే లోక్సభ ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చీఫ్ విప్ ఎంపిక కూడా ఓ కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు. కేబినెట్ విస్తరణ అభ్యర్థుల ఎంపికలో సీఎం హైకమాండ్దే తుది నిర్ణయమని అంటున్నారు. ప్రస్తుతం సీఎం, మంత్రులు, విప్లు కలిపితే 15 మంది కేబినెట్ ర్యాంకు హోదా కలిగి ఉన్నారు. చీఫ్ విప్ తో కలిపితే ఆ సంఖ్య 16కు చేరనుంది. వీరిలో ఓసీ నుంచి 6, బీసీ నుంచి 4, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 ఉన్నారు. దీంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే టీంతో పాలన కొనసాగించడం వలన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలున్నారు. సామాజిక సమీకరణలో తమకు లభించే ఛాన్స్ ఉందని కొందరు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే పార్టీలో ఏమైనా గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని నేతలు భావిస్తున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్లు తెలిసింది. మరోవైపు కార్పొరేషన్ పదవుల కోసం కూడా పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్ చైర్మన్ల పదవులున్నాయి. వీటిని ప్రకటిస్తే పార్టీలో కొంత అసంతృప్తి రాగం వినిపించే అవకాశం ఉందని సీఎం రేవంత్ భావించి వాటిని కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు ఆపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపించే దిశగా సాగుతున్నారు. కొత్త విధానాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరో 2 నెలల వరకు కూడా ఇదే పంథాలో పోవాలని సీఎం ఆలోచిస్తున్నారు. అన్ని శాఖలకు కీలకమైన అధికారులను నియమిస్తూ వివిధ విభాగాలకు కూడా సమర్థవంతమైన హెచ్ఓడీలను నియమించే దిశగా రేవంత్ తన పాలన కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.